ఈ జేఏసీ ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుతుంది, కానీ దౌర్జన్యపూరితమైన రాజకీయాలు మాట్లాడదు. భారత రాజ్యాంగం కేంద్రంగా, భారత రాజ్యాంగం ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కేంద్రంగా భౌతిక యుద్ధం చేయము, జ్ఞాన యుద్ధం చేస్తాము. జ్ఞాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒక గంట సేపు కూర్చోండి, వారు వివరిస్తారు. ఇవాళ జేఏసీకి అనేక ప్రతిపాదనలు తీసుకొస్తుంది అన్నారు. మీరంతా టీచర్స్ ఉన్నారు, చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు చాలా మంది. ఎవరు మాట్లాడినా చాలా అంటే డయాస్ మేనేజ్మెంట్ ఎంత బాగుందంటే ఖమ్మంలో పెద్దలకి గౌరవనీయులైనటువంటి అంటే మాట్లాడే పద్ధతిలో అంటే దీన్ని డెకోరం అంటారు. నేను లెక్చరర్ కాబట్టి ఒక డెకోరం, ఒక డిగ్నిటీతో మాట్లాడుతున్నారు. అయితే ఈ డిగ్నిటీని, ఈ డెకోరాన్ని, ఈ ప్రజాస్వామిక భాషను గ్రామాల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఎన్ని మండలాలు ఉన్నాయి మీ ఖమ్మము మొత్తము భద్రాది తర్వాత ఖమ్మం జిల్లాలో 44 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 44 మండలాల్లో ఒక్క గ్రామానికి 10 నుంచి 15 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లోకి వెళ్ళి మీకున్న డెకోరాన్ని, మీకున్న డిగ్నిటీని, మీకున్నటువంటి ఈ ప్రజాస్వామిక భాషలో జేఏసీ గురించి వివరించండి. జేఏసీ గురించి వివరించడం అంటే తరతరాలుగా యుగాలుగా మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు, మొత్తం కులాల్లో ఉన్నటువంటి స్త్రీలు, మన అక్కలు, మన అమ్మలు నష్టపోయినా కష్టపడ్డ కన్నీళ్లను వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఒక స్వధర్మాన్ని నింపి, ఒక ఆత్మగౌరవాన్ని నింపి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసమే ఈ జేఏసీ ఏర్పడ్డది. ఈ జేఏసీని ముందుకు తీసుకెళ్లాలా, సమయం లేదు కాబట్టి. జేఏసీ ఎందుకు ఏర్పడ్డది? తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకు ఉద్యమించడం. చాలా మంది కూడా రాజ్యాధికారం అంటున్నారు. అది ఎట్లా అయిపోయింది అంటే అది చాలా విలువైనది, చాలా కావాల్సింది. కానీ ఆ మాట మాట్లాడే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలా, మనందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి.